అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూటమి నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒకప్పుడు చెప్పుల షాప్ లో పనిచేశారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు లోకేష్ కు బినామీగా మారి 3 నెలల్లోనే 7 కోట్ల విలువ ఎలా కొన్నారని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు 100 కోట్లు ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో 300 బెల్ట్ షాపులు నడుపుతున్నారని అన్నారు. హంద్రీ నీవా పనుల్లో టెండర్ విలువలు పెంచుతున్నారు. రెడ్ బుక్ పేరుతో హత్యలు, దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోకేష్ అనంతపురానికి వచ్చినప్పటి నుంచి మే 14 నుంచి నిన్నటి వరకు జూలై 3 వరకు వరుస సంఘటనల గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ లింకప్ చేస్తే ఫ్యాక్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయి, తలలో గుజ్జుండవానికి. అయినా మీరు మాట్లాడారు కాబట్టి తప్పడంలో చెప్తా ఉన్నా. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్లు కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే తమ్ముడు. నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్ల ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్ల ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా. 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది యాచించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిసేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపాల. నాలంటోడు కాదు. జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. మా జీవితకాలం జనం కోసమే.